ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి పాలనలో అన్నదాతలు సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శాసనసభ్యులు కోవూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో ప్యాక్స్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం జరిగిన ముదివర్తి పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోఆపరేటివ్ అధికారులు ఎమ్మెల్యే సమక్షంలో పడుగుపాడు సొసైటీ చైర్మన్గా నాగారెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి, డైరెక్టర్లుగా నర్రా శ్రీనివాసరావు, నాగిరెడ్డి జయశంకర్, అదేవిధంగా ముదివర్తి సొసైటీ చైర్మన్గా తన్నీరు రాజయ్య, డైరెక్టర్లుగా బాడుగ మస్తానయ్య, వరికొండ సుబ్బారావుగార్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారాల అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఆర్థిక చేయూతనిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రైతు పక్షపాతి అని కొనియాడారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతుల జీవితాలలో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. గత రబీ సీజన్లో ధాన్యం సేకరణ చేసిన 24 గంటలలోనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసినట్లుగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కూడా రైతుల నుంచి ధాన్యం సేకరణ చేయాలని సంబంధిత మంత్రిని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముదివర్తి పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు మరియు డైరెక్టర్లుగా సేవాభావం కలిగిన వ్యక్తులను నియమించుకున్నామన్నారు. అధికారుల, రైతుల మరియు గతంలో సహకార సంఘ చైర్మన్లుగా పనిచేసిన అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని రైతులకు అండగా ఉండాలని కొత్తగా బాధ్యతలు చేపట్టిన సహకార సంఘ పాలక మండలి సభ్యులను కోరారు. విత్తనాలు, ఎరువులు సరఫరాతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసి అన్నదాతలను ఆదుకునే బాధ్యత సహకార సంఘాలపై ఉందన్న విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఆధునిక వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించి వ్యవసాయ రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. పడుగుపాడు సొసైటీ అభివృద్ధికి కృషి చేసిన పెన్నాడెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాలరెడ్డిని ప్రశాంత్ రెడ్డి ప్రశంసించారు. ఇటీవల పడుగుపాడు అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో హెచ్పీసీఎల్ భాగస్వామ్యంతో ఇనమడుగులో పెట్రోల్ బంకును ఏర్పాటు చేసి సహకార సంఘాలకే ఆదర్శంగా నిలిచిన విషయాన్ని ఎమ్మెల్యే మరోసారి గుర్తు చేశారు. ప్రగతి పథంలో దూసుకుపోతున్న పడుగుపాడు సొసైటీని మరింత అభివృద్ధి చేసి సొసైటీకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకునిరావాలని కమిటీ సభ్యులను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పార్టీ తరపున 5 లక్షల రూపాయల చెక్కును రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జమ్మిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మల్లపాటి సుధీర్ కుటుంబ సభ్యులకు అందచేశారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి విపిఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పెన్నాడెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, కోవూరు తహసీల్దారు సుబ్బయ్య, టీడీపీ జిల్లా కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి, కోవూరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, జొన్నవాడ ఆలయ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి, ఇనమడుగు గ్రామ ఎంపీటీసీ కొల్లారెడ్డి సునీల్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు ఇంతా మల్లారెడ్డి, జిల్లా కో అగ్రికల్చర్ ఆపరేటివ్ సొసైటీ అధికారులు, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చైర్మన్గా ఎన్నికైన నాగారెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి గారికి, అలాగే డైరెక్టర్ నర్రా శ్రీనివాస గారికి, అలాగే నాగిరెడ్డి జయశంకర్ ఇంకొక డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ముదివర్తి ప్రాథమిక సహకార సంఘానికి తానేరు రాజయ్యన్న, అలాగే బడుగు మస్తానయ్య, వరికొండ సుబ్బారావు గారు, వీళ్ళందరం రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే రైతు సోదరులకి, అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా డెల్టా ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గానికి ఈ ప్రాథమిక సహకార సంఘాలు రైతులకి ఎంత ముఖ్యమో మీకు అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. కాబట్టి ఈ ప్రతి ప్రాథమిక సహకార సంఘానికి కూడా 10 మందికి సహాయం చేసే వాళ్ళని చూసి ఇక్కడ మనం సీనియర్ని అందరినీ కలుపుకొని పోయే విధంగా ఉండాలని చెప్పి వీళ్ళందరినీ ఇక్కడ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా ఎంపిక చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా రైతులకి అండగా ఉంటారని, రాబోయే రోజుల్లో వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలోనైతేనేమి, విత్తనాలు, ఎరువులు ఏదైనా కూడా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా రైతులుకి అండగా సపోర్ట్ గా నిలబడతారని చెప్పి ఆ నమ్మకం నాకుంది. తప్పకుండా మీరందరూ కూడా రైతులకి సహకారాలు అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నేను
చాలా ఎక్కువ వినున్నాను. ఎందుకంటే ఇక్కడ జట్టి రాజగోపాల్ రెడ్డి మన పెన్నా డెల్టా చైర్మన్ దీన్ని చాలా అభివృద్ధికి తీసుకొచ్చారు. ఎందుకంటే మొన్న కూడా మనం ఈ ప్రాథమిక సహకార సంఘం తరఫునే ఒక పెట్రోల్ బంక్ కూడా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఎంతో అభివృద్ధిలో ఉన్న ఈ సహకార సంఘాన్ని ఇంకా శ్యామన్న ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా డైరెక్టర్లు కూడా అందుకు సహకరించి అధికారులతో రైతులతో సమన్వయపరుచుకొని రాబోయే రోజుల్లో ఈ సొసైటీని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ముదివర్తి సహకార సంఘం కూడా ఇదే మాదిర ఇంకా అభివృద్ధి పథంలో నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతి అనడానికి మీరు ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే మొన్ననే మనకు అందరికీ అన్నదాత సుఖీభవ రావడం జరిగింది. అంతకు ముందు మనకి రబీ సీజన్ లో కూడా వరి ప్రొక్యూర్మెంట్ చేసుకొని 24 గంటల్లో మనకి అకౌంట్లలో అమ్మాలీలతో సహా డబ్బులు పడడం జరిగింది. ఇప్పుడు కూడా మినిస్టర్ గారితోనైతే ఇది వరకు ఈ సీజన్ లో తీసుకోలేదు అని చెప్తున్నారు. కానీ మనము మినిస్టర్ గారితో సీఎం గారితో అందరితో మాట్లాడుతున్నాము, ఇవ్వాలని చెప్పి మనం కోరుకుంటున్నాము. నాకు తెలిసి మనకి ప్రభుత్వం సహకరిస్తుందనే అనుకుంటున్నాను. రైతులకు అందరికీ కూడా త్వరలోనే శుభవార్త చెప్పాలని చెప్పి అందరినీ అడగడం జరుగుతూ ఉంది. అందరికీ లెటర్స్ కూడా పెట్టాము, మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. కాబట్టి అదే విధంగా మనకి ఇంతకు ముందు మీకు బంధు అని ఉండేది, అది మన గత ప్రభుత్వంలో దాన్ని నిలిపివేశారని చెప్పి తెలిసింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా మళ్ళీ తిరిగి తీసుకొని వస్తున్నారు, రైతులకి అండగా ఉండాలని చెప్పి. ఎందుకంటే దాని గురించి మీకు తెలుసు అనుకుంటాను. ధాన్యాన్ని మీరు ఆరు నెలల వరకు గోడౌన్స్ లో నిల్వ చేసుకోవచ్చు. దాని మీద మీకు రుణాలు వస్తాయి. అదే విధంగా దాని తర్వాత కూడా తోటి రుణాలు కూడా వస్తాయని చెప్పి చెప్తున్నారు. అది ఈ రోజే పేపర్ కూడా వచ్చింది. రాబోయే రోజుల్లో రైతులకి అది కూడా అండగా ఉంటుంది మన ప్రభుత్వంలో అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ కూడా కష్టపడి సహకార సంఘాల అభివృద్ధిలోకి తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వ్యవసాయ సంఘం అధ్యక్షులుగా శ్రీ నాగారెడ్డి రామచంద్రరెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం రిసర్వ్ కమిటీ అధ్యక్షులైన శ్రీ నాగారెడ్డి రామచంద్రరెడ్డి నేను నా యొక్క నిర్వహణ విధులను అంకిత భావముతో నిజాయితీగా పక్షపాతం లేకుండా వ్యవహరిస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. ముదవంతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రిసర్వ్ కమిటీలో అధ్యక్షుడైన తన్నీరు రాజయ్య అని నేను నా యొక్క నిర్వహణ విధులు అంకిత భావంతో నిర్వహిస్తానని సహకార విలువలను పాటిస్తూ పూర్తి నిజాయితీగా పక్షపాతం లేకుండా వ్యవహరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి చైర్మన్ మరియు సభ్యులకి, అదేవిధంగా మురువర్తి సహకార సంఘం చైర్మన్కి సభ్యులకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదికను అలంకరించినటువంటి కోవూరు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారికి, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ముఖ్యంగా రైతులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సొసైటీ 1921లో ప్రారంభించబడి అనేక మంది అధ్యక్షులు వారి యొక్క కృషితో ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో నిలబడిందని చెప్పడానికి గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ఈరోజు నూతనంగా బాధ్యతలు చేపట్టే చైర్మన్లు, డైరెక్టర్లు కూడా దీన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీమన్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, అధికారులకి, కూటమి పార్టీ నాయకులకి, ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రైతు సోదరులకి, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా
రైతులకు మంచి రోజులు వచ్చాయి. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రద్దు చేసిన అనేక పథకాలని మళ్ళా తెలుగుదేశం పార్టీ పునరుద్ధరించడమే కాకుండా నిరంతరం రైతులకి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం, అదేవిధంగా రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తమ ఉత్పత్తుల్ని అమ్ముకునే దానికోసం అవసరంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ విషయాలన్నింటినీ కూడా రైతు సోదరులందరూ కూడా గమనించి ప్రభుత్వం ఇస్తున్నట్టు ప్రోత్సాహాలన్నీ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈరోజు పడుగుపాడు సొసైటీ అధ్యక్షులుగా మాజీ ఎంపీటీసీ సభ్యులు వేమారెడ్డి శ్యామసుందర్ రెడ్డి గారిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా 2 సభ్యులు కూడా ఎంపిక చేయడం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా కోవూరు శాసనసభ్యుల వారు నిరంతరం రైతు సేవలో ఉండే, ఎందుకంటే ఆయన ఉదయం లేచినట్టు పొలం లేకపోవడం తప్ప అది వేరే పని ఉండదు. నిరంతరం కూడా సేద్యం చేస్తూ రైతు సమస్యలపైన పూర్తి అవగాహన శ్యాంప్రసాద్ రెడ్డి గారిని ఎంపిక చేసిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్యామన్న కూడా గతంలో జిటి రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఇతర సొసైటీ చైర్మన్ ఏ విధంగా అయితే సొసైటీని అభివృద్ధి చేశారో అదేవిధంగా ఈ పరుగుపాడు సొసైటీని శ్యామసుందర్ రెడ్డి గారు కూడా అభివృద్ధి చేయాలని, అదేవిధంగా ఎవరున్నా లేకపోయినా ఇక్కడ సీఓ గోవర్ధన్ రెడ్డి గారు ఈ సొసైటీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి ఆశీస్సులతో వారి సహకారంతో శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఈ సొసైటీని అభివృద్ధి పనులు నడిపించాలని కోరుకుంటూ మిగతా 2 మెంబర్స్ కూడా రండి అన్న. జరగకపోతే అందరూ తీసుకోవచ్చు ఫోటోలో, గ్రూప్ ఫోటో తీసుకోవచ్చు. ఈరోజు శ్రావణ శుక్రవారం పర్వదినం లాస్ట్ శుక్రవారం అయినందువల్ల ఈరోజు మంచి శుభ సందర్భంగా ఈరోజు 2 సహకార సంఘాలు, ముదివర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, పొడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గ కమిటీ బాధ్యతలు స్వీకరించినారు. వారికి మునీర్ గారు వచ్చినారు ఇక్కడికి. మునీర్ గారు మేడం అని ఇక్కడ పడుగుపాడుకి చెందిన ఆయన 3 నెలల క్రితం మరణించడం జరిగింది. జమ్మిపాలెం 3 నెలల క్రితం మరణించడం జరిగింది. ఆమెకి సుధీర్కి 3 పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళకి పార్టీ సభ్యత్వం మనం చేపించున్నాము 100 రూపాయలు ఇచ్చి. దానికి ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున మన పార్టీ నుంచి 5 లక్షలు చెక్ అందజేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది, సభ్యత్వం చేసుకోండి, మీకు రాబోయే రోజుల్లో అది అండగా నిలబడద్ది అని చెప్పి. కానీ ఈరోజు 3 పిల్లల్ని పెట్టుకున్న ఆమెకి ప్రభుత్వం 3 నెలల లోపునే 5 లక్షలు అందివ్వడం జరిగింది. అలాగే ఈమెకి బీపీఆర్ ఫౌండేషన్ తరఫున కూడా మేము కూడా ఏదో ఒక సహాయం చేస్తామని చెప్పి ఈరోజు ఇక్కడ మాట ఇవ్వడం జరుగుతుంది. Get your personal loan today through BSK Associates. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.